ఈ ఒక్క వీడియో చూస్తే చాలు ఉత్తరాంధ్ర వెళ్ళి మీరు ఎక్కడున్నా బాంబేకి చాలా చాలా ఈజీగా రీచ్ అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ ఆర్డర్లో తెలుసుకుందాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషను అండ్ అక్కడికి రీచ్ అయిన తర్వాత స్టేస్, చూడాల్సిన టూరిస్ట్ ప్లేసెస్, వీటితో పాటు బైక్ ఆర్ ఈదర్ కార్ రెంటల్స్ గురించి మనం తెలుసుకుందాం. లేదు అనుకుంటే యూ కెన్ యూస్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. దీని తర్వాత మనం ఫుడ్ అండ్ లాస్ట్లో ఓవరాల్గా ముంబై మొత్తం చుట్టడానికి మనకి బడ్జెట్ ఎంత అవుతుంది అన్న దాంతో కంక్లూడ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ గురించి మాట్లాడితే బాంబే వెళ్ళడానికి మనకి 3 మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్స్ ఉన్నాయి. అంటే యాక్చువల్గా అయితే 4, బట్ 4వది నేను ఇంక్లూడ్ చేయట్లేదు. బాంబే రీచ్ అవ్వడానికి మన దగ్గర ఉన్నవి 3 మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్స్: బై ఎయిర్, నెక్స్ట్ బై రోడ్డు, బై రైలు, ఇంకొకటి బై సీవేస్ ఉంది. బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అవి దగ్గరగా యూజ్ చేయరు కాబట్టి నేను దాన్ని ఇంక్లూడ్ చేయట్లేదు. ఓకే, ఫస్ట్ మనం మాట్లాడుకుంటే బై ఎయిర్. అంటే మీకు టైం ప్రయారిటీ, తక్కువ టైంలో మీరు రీచ్ అవ్వాలి అని అనుకుంటే మీరు బై ఫ్లైట్ అయితే బాంబేకి వెళ్ళొచ్చు. డైరెక్ట్ ఫ్లైట్స్ మనకి ఉత్తరాంధ్రలో వెళ్ళి ఇద్దరు వైజాగ్, హైదరాబాద్లో వెళ్ళి మనకి ఫ్లైట్స్ ఉంటాయి డైరెక్ట్గా బాంబే రీచ్ అవ్వడానికి. మీకు టైం ప్రయారిటీ అనుకుంటే అక్కడ మీకు మనీ ప్రైజెస్ అనేది ఎక్కువ అవుతాయి. లేదు నేను జీవితాన్ని ఇంకొంచెం బాగా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నాను అని అనుకుంటే ఒక మంచి రోడ్ ట్రిప్ అయితే మీరు బాంబేకి మీ ఓన్ వెహికల్ లేదా రెంటెడ్ లేదా ఎలాగైనా మీరు వేయొచ్చు. అండ్ మూడోది, మీరు మాలా బడ్జెట్ ట్రావెలర్స్ అయితే ఇది మీకోసమే. బై రైల్ అనేది మీకు ది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. మేము బడ్జెట్లో ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి మేము బై ట్రైన్ అయితే చూస్ చేసుకున్నాం. మనకి బాంబే వెళ్ళడానికి ఉత్తరాంధ్ర వెళ్ళి చాలా చాలా ట్రైన్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే బాంబేని ఫినాన్షియల్ క్యాపిటల్ అని కూడా పిలుస్తారు కాబట్టి మనకి ట్రైన్స్కి వీక్లీ ట్రైన్స్ ఇలా ఏం కాకుండా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. మనం రీచ్ అవ్వడానికి అరౌండ్ ఒక 35 to 36 అవర్స్ అయితే టైం పడుతుంది మనం బాంబే వెళ్ళడానికి. బట్ నేనైతే ఎవరికి జనరల్ స్లీపరు రికమెండ్ చేసే ధైర్యం చేయను నార్త్ వైపు కాబట్టి. ఎయిదర్ యూ కెన్ గో ఇన్ 3 tier AC, లేదు అది మీకు అదృష్టం ఉండి ఎక్కడో సుడుంటే స్లీపర్లో కానీ జనరల్లో కానీ మీరు వెళ్ళగలుగుతారు. ఎలాగైనా వెళ్ళిపోలే అన్న వాళ్ళు అయితే ఆ రెండిట్లో ఎలాగైనా వెళ్ళిపోతారు. లేదురా బాయ్ అనుకుంటే యూ కెన్ గో ఇన్ AC 3 tier. ఇప్పుడు మనం బాంబే అయితే రీచ్ అయిపోయాం. రీచ్ అయిపోయిన తర్వాత డేస్లో మీరు ఒకవేళ సోలో ట్రావెలర్ అయితే యూ కెన్ గో టు డోర్మ్యాట్రీస్. మనకి రైల్వే స్టేషన్లోనే డోర్మ్యాట్రీస్ అవైలబుల్గా ఉంటాయి. సో డోర్మ్యాట్రీస్ అయితే మీకు ఒక పెర్ డే ఒక 250-300 అలా పడుతుంది. ఒక 300 to 500 కూడా పట్టచ్చు మీకు మంచిగా సదుపాయాలు కావాలనుకుంటే. ఆర్ మీరు కావాలనుకుంటే యూ కెన్ చూస్ ఎనీ హోటల్స్ అయితే మీకు స్టార్టింగ్ 2000 వెళ్ళి స్టార్ట్ అవుతాయి. ఓయో ఇలాంటివి అయితే మనకి ఆఫర్స్లో ఇంకా తక్కువకు రావచ్చు. అండ్ ఫ్యామిలీ అయినా సేమ్ ఇంతే. నెక్స్ట్, మీరు ఒకవేళ బడ్జెట్ ట్రావెలరు, మనకు బడ్జెట్ తక్కువలో మేము ముంబై మొత్తం తిరగాలి అని అనుకుంటే మీ దగ్గర ఉన్నవి 3 ఆప్షన్స్. 1 పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకోవడం, 2 ఒక బైక్ రెంటల్ తీసుకోవడం, 3 మీకు అక్కడే ముంబై దర్శన్ బస్సులను దొరుకుతాయి, ఏజెన్సీలు దొరుకుతాయి. సో పెర్ పర్సన్ అనేది 300 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఉదయం 8 వెళ్ళి రాత్రి 8 వరకు మొత్తం బొంబాయిలో ఉన్న హాట్స్పాట్స్ అన్నీ మీకు చూపించేస్తారు అనమాట. లైక్ ఇందులో మీకు గేట్ వే ఆఫ్ ముంబై ఉంటుంది, తాజ్ హోటల్ ఉంటుంది, సిద్ధివినాయక్ టెంపుల్ ఉంటుంది, ఇంకా ఫేమస్ సెలబ్రిటీస్ లైక్ షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వీళ్ళ ఇల్లులు కూడా చూపిస్తారు అనమాట. కాకపోతే ఇందులో మనకి అక్కడ ఉండి ఫొటోస్ తీసుకొని కొంచెం ఎంజాయ్ చేసే ఫ్లెక్సిబిలిటీ తక్కువ. నాకు అలా వద్దు అని అనుకుంటే యూ కెన్ గో విత్ రెంటల్ బైక్ ఆర్ ఈదర్ కార్స్ అనమాట. అరౌండ్ ఒక రోజుకి 500 వెళ్ళి 600 రూపాయలు ఛార్జ్ చేస్తారు బాంబేలో బైక్ రెంటల్స్. అండ్ పెట్రోల్ ఛార్జెస్ ఇవన్నీ మీకు తెలిసిందేగా. కార్ అయితే అరౌండ్ ఒక 1500-1000 రూపీస్ వెళ్ళి స్టార్ట్ అవుతాయి.
ఈ రెండు కాకపోతే మీరు బాంబేలో ఇంకా నీట్గా ట్రావెల్ చేసుకోవడానికి యూజ్ అయ్యే ఇంకొక ఆప్షనే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఎయిదర్ బై పబ్లిక్ మెట్రోస్ ఆర్ రైల్వేస్ అనమాట. దీనికి మీకు వీక్లీ పాస్లని, టూరిస్ట్ పాస్లని ఇవన్నీ అవైలబుల్గా ఉంటాయి. మీరు వాటిని చూస్ చేసుకొని బాంబేని అయితే ట్రావెల్ చేయొచ్చు. బట్ నేను రికమెండ్ చేసేది ఏంటంటే ఐదర్ మీరు బైక్ ఆర్ కార్ రెంటల్స్ చూస్ చేసుకోండి, ఆర్ లేదు ఫ్లెక్సిబుల్గా బాంబేని నేను చూసుకోవాలి తక్కువ బడ్జెట్లో అనుకుంటే యూ కెన్ గో విత్ ముంబై దర్శన్ బస్సు. ఎందుకంటే ఏసీ కంఫర్టబుల్గా కూడా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ట్రై చేయాల్సింది వడాపావ్. వడాపావ్ తినకుండా బాంబేలో వెళ్ళి బయటికి రావడం ఒక పెద్ద క్రైమ్, మీకు తెలుసా? అండ్ మహారాష్ట్రన్ ఫుడ్లో ఇంకొకటి ఫేమస్ పోహా. ఈ రెండిటితో పాటు మహారాష్ట్ర థాలీ ఒకటి ఉంటుంది, అది కూడా మీరు వెజ్ థాలీ ట్రై చేయొచ్చు. నాన్ వెజ్ కూడా పర్లేదు, బాంబేలో బాగానే దొరుకుతుంది. ఫుడ్ అయిపోయిన తర్వాత అట్ లాస్ట్ మనకి ఏముంది? సో బడ్జెట్ గురించి మనం మాట్లాడాలి అంటే మన ఉత్తరాంధ్ర వైజాగ్, విజయవాడ, హైదరాబాద్ వెళ్ళి జనరల్ అయితే ఒక మనిషికి 550 రూపీస్ పడుతుంది. అదే స్లీపర్ అయితే 750 రూపీస్ పడుతుంది. సో 550 వేసుకుంటే ఒక మనిషికి 1100 పడుతుంది వెళ్ళడానికి రావడానికి. బట్ నేను అది రికమెండ్ చేయను. నెక్స్ట్ స్లీపర్ గురించి మాట్లాడితే 750 పడుతుంది, అంటే రౌండ్ ట్రిప్ 1400. ఈ రెండు వద్దురాబాయ్ అంటే మనకి ఒక సైడే 3 టైర్ వేసి 2200 అలా పడుతుంది అనమాట. ఈ మూడిట్లో మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆల్రెడీ డోర్మెటరీస్ లేదా హాస్టల్స్ కానీ లేదా హోటల్స్ గురించి ఇందాకలే మనం మాట్లాడేసుకున్నాం కాబట్టి నేను అది స్కిప్ చేసేస్తాను. నెక్స్ట్ రెంటల్స్ గురించి మనం మాట్లాడాలంటే ఒక రోజుకి ఒక బైక్ రెంటల్ 500 వేసుకున్నా మీరు 3 రోజులు తిరిగినా 1500 అవుద్ది. ఓవరాల్గా ఇప్పుడు పెట్రోల్ రేట్లు పెరిగినాయి కాబట్టి దానికి ఒక 1000 రూపాయలు వేసుకోండి 3 రోజులు తిరిగినందుకు పెట్రోల్. సో ఓవరాల్గా మనం చూసుకుంటే 1500 ప్లస్ 1000 రూపాయలు 2500 అవుతుంది. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాలంటే ఫుడ్ అనేది మీరు బీభత్సమైన కాస్ట్లీ ఫుడ్ అయినా మనకి దొరుకుతుంది, బీభత్సమైన లో కాస్ట్ ఫుడ్ అయినా మనకు బాంబేలో దొరుకుతుంది. అకార్డింగ్ టు యువర్ బడ్జెట్ లోకల్ని అడిగి ఎక్కడ బాగుంటుందో మీరు అక్కడ తినడం నేనైతే ది బెస్ట్ అని మీకు సజెస్ట్ చేస్తాను. సో ఫుడ్కి ఒక రోజుకి తక్కువ 1000 రూపాయలు వేసుకున్నా, ఇంకా నేను తక్కువలో తినాలంటే 500లో కూడా తినొచ్చు. అలా చూసుకున్నా మనం ఆన్ బడ్జెట్ బాంబే ఒక 2 రోజులు 3 రోజులు ఒకరోజు ఎయిట్నరీతో ఒక 4000 నుండి 5000 లోపు అయితే ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ మా కన్యాకుమారి టు కాశ్మీర్ వీడియోస్ వస్తూనే ఉంటాయి, మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఉంటాను. నెక్స్ట్ ఇంకొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్.